తర్వాత మౌనికా రెడ్డి గారు వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాలలక్ష్మి గారు బీసీ కార్పొరేషన్ మెంబర్ వారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సురేష్ గారు ఇక ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మా శశి వర్మ కోసం ఒక ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా సింగిల్ రాజు టీం అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇందాక మీరు మాట్లాడుతూ చిన్నోడు అన్నారు కదా, చిన్నోడే వాడు, చాలా చిన్నోడు. కానీ చిన్నతనం నుంచి కన్న ఎదురుకులు ఎదుర్కొన్నాడు. మేము కళ్ళారా చూసాం. వాడు నా కళ్ళుడైతాడు. మీరు అనుమతిస్తే ఇద్దరం కలిసి ఆశీర్వదిస్తాం వాటిని. మా హస్బెండ్ ఇద్దరం రాసి ఇదే వేదిక మీద వేణాలు ఉన్నాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతి సినిమా చూస్తాను నేను. అంతా ఒక గుటి పక్షులనే, వరంగల్ బిడ్డలు. తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు బీసీ కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను. శశి ముందు సో ఆల్ ది బెస్ట్. ఓకే, దేనికైనా వీఆర్ విత్ యూ. ఓకే, అలాగే టీంలో విశ్వాస్ నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను. ఎందుకంటే మా అక్క కొడుకు ఇవ్వాలి అని. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. మీరిద్దరు ఐ థింక్ కొత్త వాళ్ళు అనుకుంటారు. ఈ సినిమాతోనే మొదట, ఇంతకుముందు రిలీజ్ చేశారు. మీరిద్దరు కొత్త. ఎందుకంటే కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్ బెటా. విష్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడాను. ఎందుకంటే సినిమా గురించి నాకు తెలుసు. ఆ సినిమా తీసే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా నాకు తెలుసు. దీన్ని బయటికి తీసుకురావడానికి మీరు పడ్డ కృషి, శ్రమ అంతా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీంతో ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సురేష్ బొబ్బిలి గారు, నేను చాలాసార్లు మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్. ఎందుకంటే మీ పాటలు, మీ మ్యూజిక్ అంతా కూడా నేను విన్నాను కాబట్టి ఈ వేదిక మీద మా శశి వల్ల మీతో కలిసే అవకాశం వచ్చింది. ఈవిడ కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే నేను చెప్తున్నట్టే ఈమె బిగ్ ఫ్యాన్. నేను బిగ్ ఫ్యాన్. ఎందుకంటే మీరు పబ్లిక్ లోకి బాగా చొచ్చుకుపోతుంటారు. లీడర్స్ లాగా మేము ఎట్లా వెళ్తామో యాంకర్స్ లాగా మీరు అట్లే వెళ్తూ ఉంటారు. మేము ఎట్లా సమస్యల మీద రేజ్ చేస్తాం, మీరు ఎట్లా సమస్యల మీద రేజ్ చేస్తారు. ఎందుకంటే అందరూ ముఖ్యమైన వాళ్ళే వేదిక మీద ఉన్నారు కాబట్టి నేను అందరినీ పేరు పేరున పలకరించడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ డయస్ ని షేర్ చేసుకున్నందుకు. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య దత్తాత్రేయ. ఇది నా డెబ్యూ ఫిలిం. సింగిల్ రాజు సినిమా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ చోజన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ షూట్ అంతా మాకు ఒక ఫన్ లాగా అయిపోయింది. ఒక పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక ట్రిప్ లాగా ఎంజాయ్ చేసినట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. నాకు తెలిసి ఇంకా క్యారెక్టర్ గురించి ఇప్పుడేం చేయకూడదు అనుకుంటా. సో యాక్చువల్లీ నేను రాణి క్యారెక్టర్ చేశాను సింగిల్ రాజు మూవీలో. నా క్యారెక్టర్ నేమ్ రాణి. ఐ డిడ్ వర్క్ ద లీడ్స్. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మన యాంకర్ గారికి, మన చీఫ్ గెస్ట్ వేణు సార్కి, అందరికీ. సో థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే మౌనికా గారు. హలో అండి, అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మూవీ బాగా ప్రమోట్ చేసి అందరూ వచ్చి మా మూవీ చూసేసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. నాకు యా. సో ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా
ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఈ మూవీ వర్కౌట్ అయ్యేలా చేసింది డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎవ్రీథింగ్ శశి. యూ మేడ్ ఇట్ వర్క్. ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. శశి మూవీ చేయడానికి వాళ్ళ ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ఊరు మొత్తం తిరిగి షూట్ చేసిన ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి సపోర్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శశి. I hope this works for everyone. Congratulations. Okay, thank you. Bye. థ్యాంక్ యూ సో మచ్ డియర్. మా తమ్ముడు సురేష్ బాబు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సినిమాకి సంబంధించి. ముందుగా ఈ సినిమా గురించి వచ్చిన మీడియా ధన్యవాదాలు. అలాగే ఎంతో బిజీగా ఉండి కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేద్దామని ఈ సినిమాకి బ్లెస్ చేయాలనుకుంటున్న వేరే మూడులో ఉన్నట్టు మా హృదయపూర్వక ధన్యవాదాలు టీం తరఫున. ఈ సినిమా గురించి ఇప్పుడు ఏం చెప్పాలంటే సినిమా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలో చెప్తా. ఒక ఇద్దరికి ముఖ్యంగా వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పి తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడతా. శశి ఈ స్టేజ్ మీద నిలబడి ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగినంటే ఇద్దరు కారణం అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. వాళ్ళిద్దరు అంటే ఒక కొడుకు చదువుకునేటప్పుడు జోబు ఖర్చులు స్కూల్ ఫీజు కానీ అవన్నీ ఇవన్నీ ఖర్చులు పెడతారు, వాడికి బాగుపడతాడని ఏదో హెల్ప్ చేసుకుంటారు, కొద్ది కాబట్టి చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇంకొక సినిమా రంగం ఇక్కడ సినిమా తీయడం కోసం తన ఏమంటారు ఒరిజినల్ టాలెంట్ని బయటకు తీసుకెళ్ళాలి, నేను వెళ్ళాలి సినిమాల్లో నిలబెట్టుకోవాలని ఆయన డ్రీమ్కి సపోర్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. డాడీ మీరు అసలు ఒక తండ్రిలా కాకుండా ఒక అన్నలాగా ఒక ఫ్రెండ్ లాగా శశికి మీరు చాలా మంచిగా ఉన్నారు. వీళ్ళు ఎట్లా అంటే సినిమా షూట్ జరుగుతుంటే అమ్మ పొద్దుంత వంటలను పెట్టుకుంటా, ఆర్టిస్టులకి వంటలను పెట్టుకుంటా, టీం వంటలను పెట్టుకుంటూ పని చేసుకుంటూ అట్లా సపోర్ట్ చేసారు వీళ్ళిద్దరు. నాన్న ఎమోషనల్గా ఫినాన్షియల్గా చేస్తే అమ్మ కూడా కంప్లీట్ ఎమోషనల్గా హెల్ప్ చేసారు. వీళ్ళిద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సెషన్ మీరు తోడుకోవడం వల్లనే ఈ సినిమా ముందుకు వెళ్ళిందని నేను అనుకుంటున్నా. కూర్చోండి మాట్లాడుతుంది. విశ్వాస్ అన్న ఆయన డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆయనకు ఒక డ్రీమ్ ఉంది సేమ్ శశికున్నట్టే. ఆ డ్రీమ్ కోసం ఇటు సైడ్ జాబ్ ఇటు చేసుకుంటూ దీంట్లో నిలదొక్కుకోవాలి, మన టాలెంట్ ఏదో చూపెట్టుకోవాలని చాలా కష్టపడి చాలా లో నుంచి వచ్చాడు. ఈ సినిమాతో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న. ఆల్ ది బెస్ట్. అండ్ దివ్య గారి గురించి నాకు సెషన్ అన్న చెప్పింది 2-3 times. చాలా లో ప్రొఫైల్ అన్న, వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడుతుందన్న. అందుకే మనం ఈ సినిమాలో తీసుకున్నాం, మంచి పర్ఫార్మెన్స్ అన్న అని చెప్పిండు. నేను కొంత సినిమా చూసినప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ చూసినా చాలా బాగుందండి మీ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ అండి. నేను ఎంతో మేడంతో మౌనిక గారితో 2 ఫిలిమ్స్ చేసిన, హరికథ అని వెబ్ సిరీస్ చేసిన. దాంట్లో అద్భుతమైన నేను చాలా సార్లు చెప్తున్నాం అనుకున్నా, మనం కలవలేదు. దీంట్లో కూడా చూసిన అండి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. మా టీం అందరినీ ఈ సినిమా చిన్న సినిమా అండి, సొంత ఖర్చులతోని సొంత డబ్బులతోని అక్కడిక్కడ డబ్బులు తెచ్చి ఏదో కష్టపడి కింద మీద పడి చేసిండు. ఈ సినిమాని మీడియా సపోర్ట్తో జనాలకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ రండి. ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నాకు కొత్త ఇదంతా, సో ఇవాళ నన్ను హర్ట్ చేస్తే వెరీ సారీ. సురేష్ బాబు అన్న థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. మీరు ఫస్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా ఫాలో అవుతున్నాను మీ మ్యూజిక్ని. సో ఇట్ ఈస్ లైక్ ఇంపాక్టబుల్. అండ్ శశి సో నా తమ్ముడిలాగే మేము లైక్ తను చెప్పి చంద్రబాబు గారు చెప్పినట్టు లైక్ 7-8 years నుంచి ఒకే గోల్ పెట్టుకొని ఇద్దరం చాలా కష్టపడి చాలా తిరిగి కాళ్ళు అరిగిపోయి తిండి లేక సో చాలా తిరిగాము. లాస్ట్కి తనే ముందుకు వచ్చి అన్న ఒకటి చేద్దాం, అన్న ఒక ప్రాజెక్ట్ మనమే చేద్దాము, నేనే గ్యాదర్ చేస్తా ఫండ్స్ అని చెప్పి చాలా చాలా కష్టపడి అరేంజ్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో నిలబెట్టాడు.
థ్యాంక్ యూ సో మచ్ శశి. అండ్ ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి మెయిన్ రీజన్ అమ్మాయి అండ్ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో జస్ట్ ఈ కంప్లీట్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండి. ఒక మెసేజ్, ఒక ఊళ్ళో జరిగే ఒక సమస్య గురించి ఒక మెసేజ్ వదిలి మీదంతా ఎంటర్టైన్మెంట్ ఏదో చెప్పాము. సో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక కథ దక్కింది. ఆ కథని నేను రాసుకొని ఫస్ట్ చెప్పింది విశ్వాసం అని, దాని తర్వాత చెప్పింది సురేష్ గోపిలని. చెప్పిన వెంటనే వీళ్ళిద్దరూ ఆ కథని చాలా అప్రిషియేట్ చేసి ఇది పక్కా హిట్ అయ్యే కథ, ఇది బాగా ఉంటుంది, సైమల్టేనియస్గా ఇది జనాలలోకి వెళ్తుంది, జనాలలో ఒక కొత్త చేంజ్ తీసుకొస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తుంది అని చెప్పేసి సురేష్ గోపిలని నాకు చెప్పుండే. మేము కూడా అలా ఒక మా ప్రయత్నాన్ని జనాలలో తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఉండడం, చాలా కష్టం. ఇప్పుడు ఆ కష్టాలని చెప్తే అదొక సినిమా అవుతుంది కానీ అండి. దాని తర్వాతకి కొన్ని అనుకున్న కారణాల వల్ల మళ్ళీ నేను వేరే పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. ఆ జర్నీ అంతా అయిపోయాక లాస్ట్కి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆ ఇబ్బంది ఇంకొక విషయం చెప్పాలి, సారీ అండి. నేను ఈ స్టేజ్ మీద ఈ పొజిషన్లో ఉన్నా అంటే, ఈరోజు ఈ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నా అంటే తెలుసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను వేణుతో ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు, కానీ ప్రతి దానికి వేణనే కారణం. టీం అందరము మేము అనుకున్నాం ఫస్ట్ ఒక టైటిల్ ప్రోమో చేసినాము. ఆ టైటిల్ ప్రోమోకి సంబంధించి గెస్ట్ లెవెల్ ఇద్దామని చెప్పేసి మా టీం వాళ్ళందరూ నానా హంగామా చేశారు. ఇట్లా వాళ్ళని విద్దాం, వీళ్ళని అంటే నేను మధ్యలో లంచ్ టైంలో ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం డిస్కషన్ చేస్తున్నారు అని అంటే గెస్ట్ లెవెల్ ఇద్దామని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంత కాంప్లికేషన్ ఎందుకు చేసుకుంటున్నారు, సింపుల్ థింగ్, వేణు ఉడుగుల అనే ఒక అన్న ఉంటాడు, ఆయన ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాడని చెప్పేసి నేను వేణన్న కాల్ చేశాను. వేణన్న కాల్ చేస్తే వేణన్న గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా అడిగితే చదువుకొని రారా ఇస్తా అని చెప్పడం మంచి విషయం ఒకటి, అది మంచి పాట వేసింది నాకు ఆ కొన్ని విషయాలు చెప్పడం ద్వారా. ఇప్పుడు కూడా అసలు నా ప్రోమో చూడకుండా నేను ఏం కంటెంట్ రాసినా చూడకుండా సినిమా ఏం తీసానో కూడా తెలియకుండా వీడు పక్కా చేస్తాడు, వీడు మంచి డైరెక్టర్ అవుతాడన్న నమ్మకంతో ఏమి అడగకుండా సరేరా నేను నీకోసం వస్తా, నీతో నిలబడతా అని చెప్పేసి ఈరోజు వచ్చి వేణన్న నా పక్కన నిలబడ్డాడు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నా, నా నోట్లో ప్రతిరోజు ఒక 10 సార్లన్నా వేణుగుడుల పేరు నానుతుంది. అది ఒకరోజు వేణన్నకు తెలిసింది. ఇక వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వేణన్న పేరు వాడుకుంటున్నాను తెలిస్తే బాగోదని చెప్పేసి ఒకరోజు వేణన్నకు నేనే ఫోన్ చేసి, అన్నా నేను నీ దగ్గర వర్క్ చేసినట్టు అందరికీ చెప్పానన్నా, అది నిజమే, మీరేమనుకోకుండా అంటే పర్లేదురా, నీకు ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికినా నేను చెప్తాను వాళ్ళకి, నీ బ్యాక్ అండ్ షోర్ అన్నది నేనే ఉంటానని చెప్పేసి అన్న ధైర్యంతో నేనే ఒక సినిమా తయారు చేసి ఇప్పుడు ఈరోజు అది థియేటర్ రిలీజ్కి రెడీగా ఉందండి. ఇలా వేణన్న నాకు కంటి ముందు, నా వెనకాలో, నా మనసులో అన్నిట్లలో వేణన్న ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకుంది. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఏదో మా ఇంటి ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది, సినిమా ఫంక్షన్ కాదు, చాలా ఆత్మీయంగా ఉంది. అయితే నాకు శశి అండ్ విశ్వాస్ ఇద్దరు నాకు చాలా దగ్గరి మనుషులు. నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తాను, డైరెక్షన్ వైపు వెళ్తానని పోస్ట్ చేస్తుంటాను. అసలు మనోడు యాక్టింగ్ కంటే ఎక్కువ నాకు టెక్నీషియన్ కనిపించాడు, రైటింగ్ స్కిల్స్ కనిపించాడు. ఎప్పుడు అరే ఇందులో నువ్వు యాక్టింగ్ అంటావు, డైరెక్షన్ చేయి, నేనున్నా అని అనేవాడిని. లేదు నేను యాక్టర్గా బయటకు వస్తాను అని చెప్పి మేము ముందు మనందరి ముందు ఇప్పుడు హీరోగా నిలబడ్డాడు. సో ఆల్ ది బెస్ట్. రోజు వీళ్ళిద్దరు కలిసి వచ్చారు, మళ్ళీ చాలాసార్లు వచ్చారు, వస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కథ చెప్తా అన్నారు, నువ్వు డైరెక్షన్ చేస్తావంటే కాన్ఫిడెంట్గా చేస్తాను అంటే సరే అని కథ చెప్పాడు. చాలా బాగుంది కథ, అంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఒక చిన్న విలేజ్లో ఆ కల్చరు, ఆ ఫుడ్ కల్చర్ కావచ్చు, వాడి కల్చరల్ ఎక్స్ప్రెషన్ వెరీ రస్టిక్ ఉంది, రా ఉంది. అందులో హీరో క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో ఫాదర్ క్యారెక్టర్ కానీ,
అన్ని ప్రాపర్గా థీమ్స్ కానీ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ అంటే కొంచెం బాగా స్టడీ చేసి రాశాడు. కామెడీ కూడా చాలా బాగుండింది. ఆ కథ పేరే సింగిల్ రాజ్. ఇప్పుడు మీరు ఈ కథను నేను ముందు విన్నాను. అప్పటికే రాజు వెడ్స్ రాంబాయి ప్రీ ప్రొడక్షన్లో ఉంది. నేను చేయలేను ఇప్పుడు, కానీ వెయిట్ చేస్తే చేస్తానని చెప్పాను. సరే అన్నాను, వెళ్ళిపోయారు. మరొక రోజు మళ్ళీ వచ్చారు. ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని అంటే షూటింగ్ స్టార్ట్ చేసామన్నా. షాక్ అయినా, షూటింగ్ స్టార్ట్ చేయడం ఇంకా అంటే లేదన్నా షూటింగ్ స్టార్ట్ చేసాం, 20% అయిపోయింది అంట. ఇద్దరు వచ్చి ఫుటేజ్ చూపించారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆశ్చర్యం కాదు, చాలా భయం వేసింది ఫస్ట్. అది ఎట్లా ఫినిష్ చేస్తారు మీరని, అంటే మధ్యలో ఆగిపోతే ఎట్లా ఏంటి అని. కానీ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. డెఫినెట్లీ ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పాను. నేను కూడా కొన్ని కరెక్షన్స్ చిన్న చిన్నవి చెప్పాను. అంటే ఎవరైనా అడుగు ముందుకేస్తే దారి అదే విచ్చుకుంటుంది అంటారు కదా. అలా ఎవరైనా సాహసంతో, మంచి కథతో, ప్రేమతో, తపనతో, ప్యాషన్తో అడుగు ముందుకేస్తే దారి విచ్చుకుంటుంది అనడానికి శశి ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనందరి ముందు ఉన్నాడు. శశి అంటే అలా అడుగు ముందుకేస్తే ప్యాషన్తోనే, మంచి కథతోనే, మంచి ఉద్దేశంతోనే, మంచి సినిమా నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతోనే అలా అడుగు ముందుకేయటం, వాళ్ళ తల్లిదండ్రులు అతనికి తోడుగా ఉండటం, అతని చుట్టుపక్కల వాళ్ళకు తోడుగా ఉండటం, ఒక ఊరంతా వాళ్ళ వెంట ఉండటం వల్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సినిమా అతను తీయగలిగాడు. ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్స్లో రూరల్ జెన్జీ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు ప్రమోషన్ నెరేటివ్ కూడా అట్లాగే చేయండి. రూరల్ ఏరియాస్లో ఉండే రూరల్ జెన్జీ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏఐని ప్రాపర్గా వాడండి. డెఫినెట్లీ క్రౌడ్ పూల్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా ఇలాంటి సినిమాల్ని, ఇట్లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాల్ని, ఇట్లాంటి మీనింగ్ఫుల్ సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేయాలి, చేస్తున్నారు. అందరూ వీళ్ళకి తోడుగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తుండాలనుకుంటున్నాను, ఉంటారు కూడా. ఎందుకంటే యూత్ ఎవరు వచ్చి హెల్ప్ అడిగినా వేణుడుగులు గారు కంపల్సరీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మంచి పేరు ఉంది, అలాగే సపోర్ట్ చేస్తారు. పాపం టైం ఇస్తారు. నేను కూడా ఒకసారి నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. వేణుగారు ఒక అర్ధగంట కూర్చోబెట్టి మాకు కూర్చున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరినీ సపోర్ట్ చేస్తుండాలని, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. అలాగే మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈవినింగ్ సోషల్ మీడియాలోకి ఇగువేరా ప్రొడక్షన్ నుండి సినిమాకి సంబంధించినటువంటి లింక్స్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. దాన్ని మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.